వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. హరిహర వీరమల్లు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పండగ లాంటి రోజు ఏదైనా ఉందంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజే. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్ల అత్యంత ఘన విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి తీసుకోవడం, ఆ తర్వాత చాలామంది అభిమానులు హరిహర వీరమల్లు సినిమా, ఓజీ సినిమా 2 ఆగిపోయినట్టే. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయరు అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ప్రస్తుతానికైతే 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్, ఇక 'ఓజీ' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ 3 కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరీ ముఖ్యంగా 'హరిహర వీరమల్లు' ఈ జూన్ 12 రిలీజ్ అవుతున్న ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒక పండగని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసాం. ఇక్కడి నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని నిజ స్వరూపం, నట విశ్వరూపం. ఇంక చెప్పాలంటే ఆయన క్రేజ్ ఏంటో ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో లాక్‌డౌన్ కిడ్స్ విట్‌నెస్ చేస్తారు. అది జూన్ 12 అంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఆ పండగ వాతావరణం. ఇక జూన్ 12వ తారీఖున 'హరిహర వీరమల్లు' టికెట్ దొరికిందంటే ఆడంత అదృష్టవంతుడు ఎవడును. అదొక పండగబ్బా! పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటి రోజు చూడడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గాని జరగదది. సో, ఇప్పుడు ఆ అదృష్టం ఎవరికుంది ఏంటి అనే విషయాలు పక్కన పెడితే, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా మొదటి రోజు కలెక్షన్‌లు మాత్రం మామూలుగా ఉండవని చెప్పి ట్రేడ్ పండితులే చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే బెనిఫిట్ షోస్ ఇవ్వకపోవడం, టికెట్ రేట్లు రూ. 10, రూ. 15 ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంఆర్ఓలను పెట్టడం, వీఆర్ఓలను పెట్టడం. అసలా అంటే చూడండి 10, 15 టికెట్లు 'భీమ్లా నాయక్' సినిమా టికెట్లు అమ్మినప్పుడే మొదటి రోజు 40-45 కోట్లు పెట్టాడంటే పవన్ కళ్యాణ్ గారు. ఇక బెనిఫిట్ షోస్, టికెట్ హైట్స్ 2 ఉండి ఆల్ పర్మిషన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలున్న దాదాపు 200 కోట్లు ఈజీగా కొడతది. ఇది ఎవరైనా రాసిపెట్టుకోండి. మరీ ఎక్కువ చెప్పేస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో లేరు కదా! సో, సినిమాల పరంగా ఆయనకి అంత క్రేజ్ ఉంటదా అని రకరకాలుగా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాదాపు 11 సంవత్సరాల పాటు హిట్ లేకపోయినా సరే 'గబ్బర్ సింగ్' అనే సినిమా మొదటి రోజు మీరు కలెక్షన్‌లో అప్పట్లో ఒక సంచలనం. సో, అది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉండక్కర్లేదు. ఆయన జస్ట్ తెర మీద కనిపిస్తే, జస్ట్ ఆయన ఒక యావరేజ్ కంటెంట్ ఇస్తే చాలు ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ చేస్తారు. మన 'వకీల్ సాబ్' యాక్చువల్లీ ఆ కోవిడ్ టైం నిజంగా గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండుంటే అదే 200 కోట్ల సినిమా అప్పట్లో. కానీ ఆ తర్వాత వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమాని గవర్నమెంట్ అనేది ఎలా తొక్కిందో మనందరికీ తెలుసు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ స్టామినా మేము ఈ టికెట్లతో కూడా చూపించగలం అని చెప్పి దాదాపు 40-45 కోట్లు ఇచ్చారు. అది మామూలు విషయం కాదు. వేరే హీరో అయితే ఏ 10 కోట్లు, 15 కోట్ల దగ్గర అయిపోతుంది. ఏంటండి తెలుగు రాష్ట్రాల్లో మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 10, రూ. 15 టికెట్. పార్కింగ్ టికెట్ ఏమో రూ. 20, సినిమా టికెట్ మాత్రం రూ. 10, 15. ఆ టైంలో కూడా ఆ టైప్ ఆఫ్ రికార్డులు పెట్టారంటే ఇప్పుడు ప్రభుత్వం అయింది. కొద్దిగా తెలంగాణలో కొద్దిగా 'పుష్ప' సినిమాతో చిన్న ఇష్యూ జరిగింది గానీ, సో, ఇప్పుడు తెలంగాణలో కూడా బెనిఫిట్ షోస్ గాని ఓకే అయితే మాత్రం, పవర్ స్టార్ అసలైన క్రేజ్‌నైతే జూన్ 12 చూడబోతున్నాం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక ఈ సినిమా బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే, ఓవరాల్‌గా చాలా పెద్ద బిజినెస్సే జరుగుతుంది. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్లకు పైగా బిజినెస్ చేసుకుంటుంది ఈ సినిమా అని చెప్పి ఇప్పటికే ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అదే విధంగా బాలీవుడ్‌లో కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమానైతే ఎక్కువ రేట్‌కే కొనడానికైతే డిస్ట్రిబ్యూటర్ రెడీగా ఉన్నారంట. దానికి గల ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారికి పొలిటీషియన్‌గా ఇండియా వైడ్‌గా వచ్చిన పాపులారిటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఆయన ఏదో పెద్ద పాన్ ఇండియా స్టార్ అనో, పాన్ ఇండియా హీరో అని కాదు. పాన్ ఇండియా పొలిటీషియన్ అవ్వడం వల్ల రెస్ట్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ కూడా పెద్ద సంఖ్యలో సినిమానైతే కొనడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇప్పటి వరకు కూడా 'హరిహర వీరమల్లు' మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా చులకనగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి 'హరిహర వీరమల్లు' కథకు సంబంధించి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ వింటుంటే ఇది కదా సినిమా. ఇది కదా పవన్ కళ్యాణ్ గారికి పడాల్సిన సినిమా అని చెప్పి ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' అనే సినిమా మొఘలులపై తిరగబడ్డ మొదటి భారతీయుడు, మొదటి తెలుగువాడైన ఒక అంటే దేశభక్తుడి కథ అని చెప్పి చాలా క్లియర్‌గా తెలుస్తుంది. అదే విధంగా ఈ సినిమాకి డైరెక్టర్లు మారారు. లేదంటే ఓవర్ బడ్జెట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు రేట్స్ చాలా ఇబ్బంది పెట్టారని రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ పక్కన పెడితే జూన్ 12 అనేది మాత్రం ఒక పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అని చెప్పి ఇండస్ట్రీ వర్గాలైతే చెప్తున్నాయి. అదే విధంగా ఈ సినిమాకు కూడా
ఏదైతే అల్లు అర్జున్ గారికి, అదేవిధంగా అల్లు అరవింద్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారో, కొన్ని ఏరియాల్లో గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమానైతే డిస్ట్రిబ్యూట్ చేయబోతుందనే విషయం ఎప్పుడైతే బయటకొచ్చిందో, 'దిల్ రాజు' గారి నైజం. ఇక సారీ 'దిల్ రాజు' గారు కాదు నైజాము. మన 'మైత్రి' మూవీస్ ఏమో నైజం తీసుకుంటున్నారు. అదొక్కటే కొద్దిగా డౌట్. ఎందుకంటే 'మైత్రి' మూవీస్ వారి ప్లానింగ్‌లు ఎంత దారుణంగా ఉంటాయో మనందరికీ తెలుసు. 'పుష్పతోనే' అర్థమైపోయింది. వారు ఏ రేంజ్‌లో ప్లాన్ చేయగలరో అసల ఆ ప్లానింగ్ కూడా ఎంత చెత్తగా ఉంటదని. నైజాం గారికి 'దిల్ రాజు' గారికి గాని ఇచ్చుంటే మాత్రం 'హరిహర వీరమల్లు' ఇంకా వేరేగా ఉండు. 'మైత్రి' వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్‌గా సినిమా రిలీజ్‌కి ఒక గంట ముందు లేదంటే ఒక రోజు ఒక పూట ముందు టికెట్లు రిలీజ్ చేయడం. థియేటర్‌లో కన్‌ఫ్యూషను. ఇలా అన్నీ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు 'హరిహర వీరమల్లుకి' నైజాంలో ఏమైనా దెబ్బ పడొచ్చు అంటే అది డిస్ట్రిబ్యూషన్ హౌస్ 'మైత్రి' డిస్ట్రిబ్యూటర్ వల్లే. అలా కాకుండా 'దిల్ రాజు' గారికి గాని ఇచ్చుంటే నైజాంలో కూడా కొత్త రికార్డులు పెడతారు. ఏది ఏమైనా సరే 'పవన్ కళ్యాణ్' గారి సినిమాకి హడిల్స్ ఉండడం అది ఆయనకి కామనే, ఆయన ఫ్యాన్స్‌కి కామనే. కానీ డే 1 రికార్డులు మాత్రం ఎస్ఎస్ఆర్ లేరు, ఇంకెవరు లేరమ్మా. మొత్తం తుడిచేస్తాడు 'పవన్ కళ్యాణ్.' సో రెడీ అయిపోండి. 'హరిహర వీరమల్లు' సినిమాతో కొత్త డే 1 రికార్డులైతే చూడబోతుంది తెలుగు సినిమా పరిశ్రమ.